విజయవాడ పట్టణంలో 64వ డివిజన్ కంట్రీ కాలనీలో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరావు వరద బాధితులకు దుస్తులు పంపిణీ చేశారు. వరద బాధితులకు సాయం చేసేందుకు పార్టీ తరపున డివిజన్ ఇన్ఛార్జీలు నియమించడం జరిగిందన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో కొన్ని డివిజన్లకు ఇన్ఛార్జిగా ఉన్న పట్టాభిరావు తన సొంత నిధులతో నిత్యావసరాలు పంపిణీ చేస్తారని ఎమ్మెల్యే బోండా ఉమ తెలిపారు. చర్యలు చేపట్టాలని కూడా చేపట్టాం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ నియోజకవర్గంలో ఇక్కడే కలెక్టర్ ఆఫీస్లో ఉండి ఆ కలెక్టర్ ఆఫీస్ నుంచే బాధితులందరికీ ఉదయాన్నే పాలు, అలాగే వాటర్ బాటిల్స్, మధ్యాహ్నం లంచ్, మార్నింగ్ బ్రేక్ఫాస్టు, నైట్ డిన్నరు, అట్లాగే నిత్యావసర సరుకులు, మళ్ళీ వాళ్ళకి కావాల్సినటువంటి దుప్పట్లు, చీరలు అన్నీ కూడా ఏర్పాటు చేయడం వల్ల బాధితుల్ని ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా ఆదుకున్నారు. అట్లాగే పార్టీ పరంగా కొన్ని డివిజన్లకి కొంతమందిని నాయకుల్ని ఇన్ఛార్జీలుగా నియమించాం. సెంట్రల్ నియోజకవర్గంలో మన జాతీయ అధికార ప్రతినిధి కోమారెడ్డి పట్టాభిని ఇక్కడ కొన్ని డివిజన్లకి ఇన్ఛార్జిగా పెట్టాం. బ్రహ్మాండంగా అన్ని కార్యక్రమాలు స్థానిక డివిజన్ నాయకత్వంతో కలిసి మరి అతను 9 రోజుల నుంచి ఇక్కడే ఉండి శానిటేషన్ క్లీన్ చేయించడం కానీ, అలాగే బాధితులకి వాటర్ ఇవ్వటం కానీ, వీధులన్నీ క్లీన్ చేయించడం, అలాగే దుప్పట్లు, చీరలు, ప్రభుత్వం నుంచి అందే ఎన్యూమరేషను, అలాగే రేషను. మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చేసినటువంటి పాపాల వల్ల ఏదైతే బుడమేరు వరద ముప్పుకు గురైందో దానివల్ల విజయవాడ నగరంలో మరీ ముఖ్యంగా సెంట్రల్ నియోజకవర్గంలో సింగనగర్ పరిసర ప్రాంతాలన్నీ కూడా ముంపుకు గురవటం జరిగింది. మరి గౌరవ ముఖ్యమంత్రి స్వయంగా దాదాపు 10 రోజుల పాటు ఒక బస్సులో నివసించి ఇక్కడ ఉన్నటువంటి బాధితులందరినీ కూడా ఆదుకునే ప్రయత్నం చేశారు. సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు, పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు రేయింబౌల్లో కష్టపడుతూ తానే స్వయంగా మరి నడుంలోతు నీళ్ళల్లో కూడా దిగి నడుస్తూ, ట్రాక్టర్ తోలుతూ ప్రతి ఒక్క కుటుంబాన్ని పలకరిస్తూ వారికి ధైర్యం చెప్పడమే కాకుండా అన్ని రకాల సహాయ సహకార కార్యక్రమాలను కూడా పర్యవేక్షిస్తున్నారు. వారి నేతృత్వంలో ఈ రోజున మేము సెంట్రల్ నియోజకవర్గంలో పార్టీ నాయకులందరం కూడా తలా ఒకరం కొన్ని డివిజన్ల బాధ్యత తీసుకుని బాధితుల్ని మా సొంత నిధులతో ఆదుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రతినిత్యం బోండా ఉమ గారు మాకు గైడెన్స్ ఇస్తూ ఉన్నారు.